ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నాన్నగారు అనగానే మీరు మామూలుగా మా అందరికీ మహానటులు. మీకు స్వయంగా తండ్రి ఆయనతో కలిసి పెరిగిన వారు మీరు. నాన్నగారు అనగానే మీకు అసలు ఏమి గుర్తుకొస్తాయి సార్ వెంటనే? చిన్నప్పుడైతే భయం. అంటే ఆయన చాలా తక్కువ కనపడేవారు మాకు. నిద్రపోయేసరికి తర్వాత వచ్చేవారు. ఆయన వచ్చేసరికి నిద్రపోయేవాళ్ళం. లేచిన తర్వాత కనపడేవారు కాదు. ఎప్పుడో కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు కదా పిల్లలు. 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో మా అమ్మ పడలేక ఇదిగో పిల్ల ఎట్ట, ముఖ్యంగా నేను అల్లరి చేస్తున్నారంటే ఆయన వచ్చి ఆయన కేకేసేవారు. కనపడేవారు కాదు. మేము ఆల్సో వీఆర్ నాట్ ఇన్వాల్వ్ విత్ ద ఫిలిం బిజినెస్ టూ మచ్ అండి. సెటిల్కి వెళ్తాం ఇవన్నీ ఉండేవి కాదు. సో యంగర్ ఏజ్లో కొంచెం దూరంగా పెరిగాం. ఆ డిస్టెన్స్, భయం, రెస్పెక్ట్తో పాటు ఉండేది. బట్ వన్స్ వీ ఫినిష్ స్కూల్, మేము పెద్దోళ్ళు అవుతున్న తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే పిల్లలకి స్వేచ్ఛ. వాళ్ళు అడుగు ఎటు వేయాలో, నడక ఎటు తీసుకెళ్లాలో అటు వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నెవర్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అస్. సినిమా ప్రపంచంతో దూరంగా పెరిగాం మేమందరం. హీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ మమ్మల్ని. ఇకపోతే లేటర్ లైఫ్లో హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ అవర్ వాట్ ఎవర్ వి డిడ్. ఎప్పుడన్నా అడిగితే సలహాలు చెప్పేవారు కానీ, బికాజ్ ఈ జనరేషన్కి డిఫరెన్సెస్ ఉంటాయని ఆయనకి తెలుసు. కొన్ని మేము చేసి నచ్చినా నచ్చకపోయినా నచ్చితే నెమ్మదిగా చెప్పటం. అండ్ మాకు రెస్పెక్ట్ అంటూ ఉండేది. బట్ ఆయన్నే ఫాలో అవ్వాలి, ఆయన చెప్పిందే చేయాలి అనేది అట్లా పెంచలేదు. కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ థాట్తో పెంచారు.